వెల్కమ్ టు ఆవకాయ పచ్చడి. ప్రతి సంవత్సరం చేసినా కానీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఆవకాయ. ఎందుకంటే అమ్మ ఏ సంవత్సరం మానేసింది చెప్పండి, మనకి సమ్మర్ రాగానే ఆవకాయ పెట్టాం. అందుకే ఈ సంవత్సరం కూడా సమ్మర్ రాగానే నాకు మీరు గుర్తొచ్చేసారు. నేను వచ్చేసాను. మన గిన్నెల కొలత లెక్క ప్రకారం 4 మామిడికాయలు అండి. ఇట్లా నిండుగా పెట్టాలి మామిడికాయలు. ఇట్లా 2వ గిన్నె, 3వ గిన్నె, 4 గిన్నెలు. 1.5 కిలో మామిడికాయలకి 3/4 కిలో ఆయిల్ పోయచ్చు. అసలు పసుపు. కాయ ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది, నిద్ర చేయొద్దు అంటారు కాయ. సో 1కి 4 ముక్కలు తీసుకున్నాం కదా, 4కి 1కి కొంచెం వెల్తిగా ఉప్పు వేయాలి. కొంచెం వెల్తి ఉండాలి. ఉప్పు ఎప్పుడు నిండుగా వేయకండి. ఇదే గిన్నెతో కారము 270 గ్రాముల కారం, 1.5 కిలో ఆవకాయ ముక్కలకి, పసుపు 4 గ్రాములు, ఆవపిండి కూడా గిన్నె కొలతలో అయితే కనుక 4కి 1, నిండుగా కాదు వెల్తిగా కాదు, తల తీసేసి తలగొట్టినంత. మెంతిపిండి 30 గ్రాములు, 30 గ్రామ్స్ మెంతిపిండి. ఫైనల్లీ వెల్లుల్లి 150 గ్రామ్స్. ఇవన్నీ కలిపేయండి. ఇప్పుడు ఫైనల్లీ మనం నూనెలో నానేసుకున్న మామిడికాయలను కూడా కలిపి, ఇది హాఫ్ బాటిల్ పోస్తున్నాను, మిగతా హాఫ్ అవసరాన్ని బట్టి తర్వాత కలుపుకోండి. ఇది సంవత్సరాల తరబడి పెడుతున్న పచ్చడి అండి. నూనె ఇవాళ పొయ్యకండి, మంచిగా ఇలాగే పెట్టండి. ఇంత సింపుల్ ఆవకాయ పచ్చడి పెట్టడం. జాడి నిండుగా ఆవకాయ, గుండెల నిండా ప్రేమ, ఇంటి నిండా సంతోషం. ఫుల్ వీడియో మన శైలాస్ కిచెన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.